వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్లో మనం ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేయబోయేటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారిన హైడ్రా కూల్చివేతలు, వరంగల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కుంకి ఏనుగుల కోసం ఏపీ కర్ణాటక మధ్య ఒప్పందం, ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న తిరుమల లడ్డు వ్యవహారం. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి కుమార్, వరంగల్ నుంచి తిరుపతి, విశాఖ నుంచి రాజు, గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్లో మనకి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం హైదరాబాద్ హైడ్రాకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ని చూద్దాం. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. రేపు ఉదయం గండిపేట, హైదర్ షా కోట్లకు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. అక్కడ బాధితులతో సమావేశం కానున్నారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ భవన్లో బాధితులను హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఓదార్చారు. మూసీ బాధితుల గోడు విని హరీష్ రావు కంటతడి పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రజల రక్తాన్ని మూసీలో పారించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మండిపడ్డారు హరీష్ రావు. లీగల్ సెల్ నుంచి సహాయం అందిస్తామని కూడా భరోసా ఇచ్చారు హరీష్ రావు. దీనిపై మరింత సమాచారాన్ని ఎక్స్క్లూజివ్గా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మొత్తానికి హైదరాబాద్లోని ఆపరేషన్ హైడ్రా కొనసాగుతుంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా హైడ్రా చాలా మటుకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను మొత్తం కూడా నేలమట్టం చేసింది. అలాగే మరొక పక్క అంటే రాజకీయ నాయకులు కావచ్చు, బడా వ్యాపారవేత్తలు కావచ్చు, లేదంటే సినీ ప్రముఖులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూడా వరుసగా నేలమట్టం చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఏదైతే మూసీకి సంబంధించి, మూసీ నదికి సంబంధించి సుమారు 55 కిలోమీటర్ల మేర ఏదైతే ఈ మూసీ నది ప్రవహిస్తుంది, ఈ 55 కిలోమీటర్లకు సంబంధించి మూసీ దగ్గర నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇళ్లలో కూడా నేలమట్టం చేయడానికి కూడా హైడ్రా రంగం సిద్ధం చేసిన నేపథ్యంలోని మూసీ నది నివాసితులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కాబట్టి, మధ్యతరగతి కుటుంబాలు అక్కడైతే నివసిస్తుంటారో వాళ్ళు ప్రతిరోజు కష్టపడి రూపాయి పోగు చేసుకుంటూ కూడా అక్కడ ఇళ్లలు నిర్మాణాలు చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే హైడ్రా అధికారులు మూసీ నది ఒడ్డున ఉన్న ప్రతి ఒక్కటి కూడా నేలమట్టం చేస్తామని చెప్పడంతో ఇప్పుడు వాళ్ళందరూ కూడా కంటు మీద కునుకు లేకుండా అయితే వాళ్ళైతే ఉన్నారు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఏ అధికారి వస్తాడు, ఏది మా ఇల్లును ఎప్పుడైతే నేలమట్టం చేస్తారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు మూసీ అంటే ఈ హైడ్రాకి సంబంధించిన బాధితులందరికీ కూడా అండగా ఉంటానంటూ కూడా ముందుకొచ్చింది. అలాగే మరొక పక్క ఈరోజు ఉదయం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లోని మూసీ ఒడ్డున నివసిస్తున్న నివాసితులతో పాటు హైడ్రాకు ఇప్పటివరకు బలైపోయిన మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈరోజు తెలంగాణ భవన్ చేరుకొని అక్కడ వాళ్ళున్న సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో కూడా హరీష్ రావు అలాగే సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు కూడా పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా ఏదైతే వీళ్ళు భరోసా ఇచ్చారు, ముఖ్యంగా హైడ్రాకు తాము అడ్డుగా ఉంటామంటూ కూడా వాళ్ళైతే భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క వాళ్ళు చెప్తున్న మాటలు ఏవైతున్నాయో ఇవన్నీ విని కూడా హరీష్ రావు కూడా కంటతడి అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా వాళ్ళకున్న ఇబ్బందులు, బాధలు చెప్తున్నారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసుకొని బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఏదైతే వాళ్ళు ఇల్లు కట్టుకున్నామంటూ కూడా వాళ్ళ గోళ్ళు అయితే వెళ్ళబోసారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కూడా దీనికి సంబంధించి కంతటడి పెట్టుకొని కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ తరపున ఒక లీగల్ సెల్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుందంటూ చెప్పారు. 24 గంటలు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా మీకు ఏదైనా ప్రాబ్లం జరిగితే బీఆర్ఎస్ లీగల్ సెల్కి ఖచ్చితంగా వచ్చి వాళ్ళు వినతి ఇచ్చుకోవచ్చు. వాళ్ళు నేరుగా హైకోర్టుకు వేసుకొని అక్కడి నుంచి ఇది కేసును అయితే ఫాలోఅప్ చేస్తారంటూ కూడా ఈరోజు ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ప్రతి నిర్మాణాలను కూడా నేలమట్టం చేస్తుంది. ఇప్పటివరకు నేలమట్టం చేసిన వాటిలో కూడా చాలా మధ్యతరగతి సామాన్య కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని వీళ్ళైతే ఈ ఇళ్లలో నిర్మాణాలు అయితే చేసుకున్నారు. ఇప్పుడు సగం అయిన తర్వాత ఏదైతే బ్యాంక్ లోన్ సగం వరకు కట్టారో ఇప్పుడు ఇంకా మిగతా సగం కూడా ఇంకా కట్టాలి. చాలామంది కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఫ్లాట్లు లేదా ఇల్లులో కొనుక్కొని వాటి మీద లోన్లు అయితే తీసుకున్నారు. వాళ్ళు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంకా లోన్లు అయితే కట్టని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు బ్యాంక్ అధికారులు మాత్రం మీకు ఇల్లు ఉన్నా లేకపోయినా సరే ఈఎంఐలు కట్టాల్సిందే అంటూ కూడా వాళ్ళని అయితే ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆశ్రయిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా రేపొద్దున్న గండిపేట అలాగే కొన్ని ఏరియాస్ గండిపేట చుట్టూ ఉన్న కొన్ని ఏరియాస్ కూడా రేపొద్దున హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి అయితే వెళ్ళనున్నారు. అక్కడ ఏదైతే హైడ్రాకి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పరామర్శిస్తారు. ముఖ్యంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే హైడ్రాను అడ్డు పెట్టుకొని కావాలని సామాన్య మధ్య తరగతి కుటుంబాలతో ఆటలాడుతున్నారంటూ కూడా వాళ్ళైతే వ్యాఖ్యానించారు. ఇప్పుడు
ఖచ్చితంగా ఇప్పుడు హైడ్రా అనేది ఈ బుల్డోజర్లు ఆపకపోతే తర్వాత ఏదైతే చాలా కఠినమైన రోజులైతే ముందుంటాయని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం కంటే ఈసారి ఇంకా పెద్ద ఉద్యమం చేస్తామంటూ కూడా బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చందు.